ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి లాజిక్ గేట్స్ అండ్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుందాం. మేబీ ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయి ఉండొచ్చు, బట్ మీరు ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం కింద ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం లాజిక్ గేట్స్ కన్నా ముందు బులియన్ ఆల్జీబ్రా గురించి తెలుసుకోవాలి. బులియన్ ఆల్జీబ్రా అంటే ఆల్జీబ్రా అంటే దట్ మీన్స్ మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ అన్నట్టు, మ్యాథమెటిక్ ఎక్స్ప్రెషన్కి రిలేటెడ్. నేను పైన ఇచ్చిన ఆ టెక్స్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. మీరు లాజిక్ గేట్స్ కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఫస్ట్ బులియన్ ఆల్జీబ్రా అని పెట్టి ఈ 2 లైన్స్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ద ఎక్స్ప్రెషన్ రిటర్న్ యూజింగ్ లాజికల్ ఆపరేషన్స్ ఈజ్ నోన్ యాజ్ లాజికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ బులియన్ ఎక్స్ప్రెషన్. మన ఏదైనా ఎక్స్ప్రెషన్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తే కనుక వాటిని లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అసలు మీకు ఈ లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది తెలియకపోతే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ది బులియన్ ఆల్జీబ్రా ఈజ్ రిటన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాజికల్ గేట్. బులియన్ ఆల్జీబ్రా అంటే ఏమీ లేదు, ఏదైనా మనం ఒక ఆపరేషన్ అనేది లాజికల్ గేట్స్ ఉపయోగించి చేస్తే దాన్నే బులియన్ ఆల్జీబ్రా అంటారు. అసలు ఆపరేషన్ అంటే ఏంటి అనేది తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, నేను మధ్యలో ఎప్పుడైనా చెప్తాను. ఈ లాజిక్ గేట్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గేట్స్, సెకండ్ యూనివర్సల్ గేట్స్, థర్డ్ స్పెషల్ గేట్. ఒక రబ్బుక్ అనేది తీసుకొని వీడియో అనేది పాస్ చేసి వీటిని నోట్ చేసుకోండి, తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లాజిక్ గేట్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేశారు. వాటిని బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్స్ అంటారని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం బేసిక్ గేట్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గేట్స్లో మొత్తం 3 ఉంటాయి: అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అని. ఈ 3 గురించి మాట్లాడుకున్న తర్వాత యూనివర్సల్ గేట్స్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీటికి బేసిక్ గేట్స్ అని పేరు రావడానికి కారణం అనేది, బేసిక్ గేట్స్ ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాజిక్ సిస్టమ్. మీరు ఏ లాజిక్ సిస్టమ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ బేసిక్ గేట్స్ లేకుండా అనేది ఆ లాజిక్ ఆపరేషన్ అనేది అవ్వదు. అండ్ యూనివర్సల్ గేట్స్ అండ్ స్పెషల్ గేట్స్ అనేవి కూడా ఈ బేసిక్ గేట్స్ నుంచి డెరైవ్ చేయడం వల్లనే వచ్చినాయి. సో దట్స్ ద రీజన్, ఏ ఆపరేషన్ అయినా అవ్వాల్సిన సరే ఈ బేసిక్ గేట్స్ లేకుండా అవ్వదు. కాబట్టి ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, కాబట్టి వీటికి బేసిక్ గేట్స్ అన్న నేమ్ అనేది వచ్చింది. మన బేసిక్ గేట్స్లో మొట్టమొదటిది అండ్ గేట్. అండ్ గేట్ యొక్క సింబల్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూసారు కదా, అదే అండ్ గేట్ యొక్క సింబల్. అండ్ ప్రతి గేట్కి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సో అండ్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఆ పాయింట్ అనేది ఇంటూ కింద కన్సిడర్. సో ఏ ఇంటూ బి. అసలు ఈ y ఏంటి, ఏ ఏంటి, బి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏ బి అనేది ఇన్పుట్స్ అనమాట. మనం ఏదైనా ఒక గేట్కి ఇన్పుట్స్ అనేవి ఏ బి కింద ఇస్తాం. ఏబిఏ కాదు, ఇంకా ఎన్నైనా ఉంటాయి, సిడిఈఎఫ్ ఎన్నైనా నెంబర్ ఆఫ్ ఉంటాయి. అండ్ వై అనేది అవుట్పుట్ కింద కన్సిడర్ చేద్దాం. మనం ఏ బి అనేది ఇన్పుట్ ఇస్తే వై అవుట్పుట్ ఏమొస్తుంది? అండ్ గేట్కి ఏ బి అనేది ఇన్పుట్ ఇస్తే మల్టిప్లికేషన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. అలా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వగలమో అన్ని పాసిబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చి మన అవుట్పుట్స్ అనేది నోట్ చేస్తే దాన్నే టేబుల్నే ట్రూత్ టేబుల్ అని అంటాము. మీకు ఇంకా ఈ ట్రూత్ టేబుల్ అనేది అర్థం కాకపోతే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను అండ్ గేట్కి. అండ్ ఈ ఎగ్జాంపుల్ ప్రతిదానికి చెప్పను, ఆ ఎక్స్ప్రెషన్లో మీరు ఆ వాల్యూస్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఆ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీరు రఫ్ బుక్లో అనేది చేయండి. మన అండ్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు వై. ఏ అనేది ఒక ఇన్పుట్, బి అనేది ఒక ఇన్పుట్, వై అనేది అవుట్పుట్ అనమాట. ఇప్పుడు ఏ అనే ఇన్పుట్లో 0 ఇచ్చాను, బి అనే ఇన్పుట్లో 0 ఇచ్చాను. ఏ ఇంటూ బి, 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అలానే సెకండ్ వన్ చూడండి, ఏ ఇన్పుట్లో 0 ఇచ్చాను, బి ఇన్పుట్లో 1 ఇచ్చాను. సో 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలానే థర్డ్ ఇన్పుట్ చూడండి, ఏ ఇన్పుట్లో 1 ఇచ్చాను, బి ఇన్పుట్లో 0 ఇచ్చాను. 1 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏ ఇన్పుట్లో 1 ఇచ్చాను, బి ఇన్పుట్లో కూడా 1 ఇచ్చాను. 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మన వచ్చిన వాల్యూస్ ట్రూత్ టేబుల్ వాల్యూస్ ఒకటో కాదు, ఇప్పుడు చెక్ చేయండి. అలా ఏలోను బిలోను డిఫరెంట్ నెంబర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుని మనం అవుట్పుట్ అనేది తీసుకొచ్చి దాన్ని నోట్ చేసి దాన్ని ట్రూత్ టేబుల్ అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అండ్ గేట్ అనే దాని ఎక్స్ప్రెషన్ ఏ ఇంటూ బి అని. ఇది కంప్లీట్గా అండ్ గేట్ గురించి. అండ్ గేట్ యొక్క సింబల్ నోట్ చేయండి, ఎక్స్ప్రెషన్ నోట్ చేయండి, అలానే ట్రూత్ టేబుల్ కూడా నోట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా పిక్చర్లో అయితే పిక్చరైజ్ చేశానో అలాగా. ట్రూత్ టేబుల్లో ఒక లాజిక్ అనేది పట్టుకోండి. ఏంటంటే ఏలో కానీ బిలో కానీ 0 కనుక మెన్షన్ అయి ఉంటే కనుక అవుట్పుట్ అనేది 0 వస్తుంది అండ్ గేట్లో. ఇప్పుడు బేసిక్ గేట్స్లో సెకండ్ వన్ చూద్దాం, అదే ఆర్ గేట్. అండ్ గేట్లో మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఏ ఇంటూ బి కింద ఉంది. అదే ఆర్ గేట్కి వచ్చేసరికి ఏ ప్లస్ బి.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ ప్లస్ బి, అది ఏ ఇంటూ బి. ఆర్ గేట్ వచ్చేసి ఏ ప్లస్ బి అనమాట. ఆర్ గేట్ యొక్క సింబల్ అనేది నేను అక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూస్తారు కదా. అండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ప్లస్ బి. ఏ ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూడండి. ట్రూత్ టేబుల్లో ఫస్ట్ వచ్చేసి 0 ప్లస్ 0 అవుట్పుట్ అనేది 0, 0 ప్లస్ 1 అవుట్పుట్ అనేది 1. అలానే థర్డ్ ఇన్పుట్ చూడండి, 1 ప్లస్ 0 అవుట్పుట్ అనేది 1. బట్ లాస్ట్ వన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 1 ప్లస్ 1 2 కదా అని. మనకి ఐదర్ జీరోస్ ఆర్ వన్సే ఉంటాయి లాజికల్ ఆపరేషన్స్, 2 3 అలాంటివి ఏమీ ఉండవు. సో 1 ప్లస్ 1 కూడా 1ఏ. అండ్ ఈ ఆర్ గేట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏలో కానీ బీలో కానీ ఎక్కడైనా సరే 1 వస్తే అవుట్పుట్ ఖచ్చితంగా 1 వస్తుంది. ఇప్పుడు మన బేసిక్ గేట్స్ థర్డ్ వన్ నాట్ గేట్ గురించి చూద్దాం. ఈ ఇందాక వరకు మనకి అన్ గేట్కి ఆర్ గేట్కి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు, ఏబిసి అలా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. బట్ ఈ నాట్ గేట్కి వచ్చేసి ఒక ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలం, ఒక అవుట్పుట్ మాత్రమే తీసుకోగలం. ఆ ఇన్పుట్ 0 ఇస్తే 1 వస్తుంది అవుట్పుట్గా, 1 ఇస్తే 0 వస్తుంది. దాన్ని బేస్ చేసుకునే దాని ఎక్స్ప్రెషన్ కూడా y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. ఏ బార్ అంటే బార్ ఇండికేట్స్ ఇన్వర్టర్. నాట్ గేట్ అనేది ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే మనం 1 ఇస్తే అది 0 అవుతుంది, 0 ఇస్తే 1 వస్తుంది అవుట్పుట్లో. దాన్ని మనం ట్రూత్ టేబుల్లో చూడొచ్చు. నాట్ గేట్ యొక్క సింబల్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను, దాన్ని నోట్ చేయండి. ఇక్కడతో బేసిక్ గేట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అన్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఇంటూ బి, ఆర్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ప్లస్ బి, నాట్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఇన్వర్టర్. దట్ మీన్స్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానిని ఇన్వర్ట్ చేసి అవుట్పుట్లో చూపిస్తుంది. ఇక్కడతో బేసిక్ గేట్స్ అనేవి అయిపోయినాయి. మనం ఇప్పుడు యూనివర్సల్ గేట్స్ అనేది వద్దాం. ఈ యూనివర్సల్ గేట్స్కి యూనివర్సల్ అన్న నేమ్ రావడానికి కారణం ఏంటంటే, ఈ యూనివర్సల్ గేట్స్ అనేవి ఉపయోగించి మనం ఏ గేట్ అయినా బిల్డ్ చేయొచ్చు. అన్ గేట్ అయినా, ఆర్ గేట్ అయినా, నాట్ అయినా, నాండ్ అయినా, నార్ అయినా, అలా ఏ గేట్ అయినా బిల్డ్ చేయొచ్చు. దట్స్ ద రీజన్ వీటికి యూనివర్సల్ గేట్స్ అనే నేమ్ అనేది వచ్చింది. యూనివర్సల్ గేట్స్లో మొదటిది నాండ్ గేట్ గురించి అనేది మాట్లాడదాం. ఈ నాండ్ గేట్ అనేది కాంబినేషన్ ఆఫ్ అండ్ గేట్ అండ్ నాట్ గేట్ అంటారు. అంటే దాని ఎక్స్ప్రెషన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ రెండు గేట్స్ కాంబినేషనే నాండ్ గేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బి అనేది ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏని బిని మల్టిప్లికేషన్ చేసి దాన్ని కనుక ఇన్వర్ట్ చేస్తే, అంటే దాన్ని రివర్స్ చేస్తే కనుక 1 వస్తే 0, 0 వస్తే 1 వచ్చిన అవుట్పుట్నే మనం నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మనం ఫస్ట్ ట్రూత్ టేబుల్లో చూడొచ్చు, 0 అనేది ఏ కింద ఇన్పుట్ కింద ఇచ్చాను, బిలో 0 ఇన్పుట్ ఇచ్చాను. సో 0 ఇంటూ 0 0 కదా, దాన్ని ఇన్వర్ట్ చేసాం. 0ని ఇన్వర్ట్ చేస్తే 1 అనేది అవుట్పుట్ కింద వచ్చింది, చూసారు కదా. అలానే ఇప్పుడు లాస్ట్ చూడండి, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. బట్ వచ్చిన అవుట్పుట్ని ఇన్వర్ట్ చేయాలి కాబట్టి 1 అనేది 0 కింద అయిపోయింది. అదే మీరు లాస్ట్ చూస్తే పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదు, నాండ్ అంటే ఏమీ లేదు. అండ్ యొక్క అవుట్పుట్ని నాట్ గేట్, నాట్ అంటే ఏమని చెప్పాను, ఇన్వర్టర్ అని చెప్పాను కదా, అండ్ యొక్క అవుట్పుట్ని ఇన్వర్ట్ చేస్తే అదే మన నాండ్ యొక్క అవుట్పుట్ అవుతుంది. నాండ్ ట్రూత్ టేబుల్లో ఒక లాజిక్ ఉంది. మీకు ఏలో కానీ బీలో కానీ 0 వస్తే అవుట్పుట్ ఖచ్చితంగా 1 అనేది వస్తుంది. పైన పర్పుల్ కలర్ బాక్స్లో పెట్టింది జస్ట్ స్ట్రక్చర్, అది సింబల్ అయితే కాదు. నేను కింద రెడ్ కలర్ బాక్స్లో ఏదైతే పెట్టానో అదే నాండ్ గేట్ యొక్క సింబల్. ఇప్పుడు మనం యూనివర్సల్ గేట్స్లో నార్ గేట్ అనేది చూద్దాం. చాలామంది నాండ్కి నార్కి కన్ఫ్యూజ్ అయితే అవుతారు. మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది నేను లాస్ట్లో క్లియర్ చేస్తాను. చిన్న ట్రిక్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేస్తే నాండ్కి నార్కి, అండ్కి ఆర్కి డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. నార్ గేట్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ని నాట్ గేట్కి ఇస్తే అదే ఆర్ గేట్ అవుతుంది అనమాట. అంటే ఆర్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ప్లస్ బి. దాన్ని ఇన్వర్ట్ చేస్తున్నాం, ఏ ప్లస్ బి అన్న అవుట్పుట్ వచ్చేసిన తర్వాత దాన్ని ఇన్వర్ట్ చేస్తేనే దాన్నే నార్ గేట్ అని అంటారు. ఇప్పుడు మీరు నార్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ చూస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్. అది ఎలా వచ్చిందంటే, ఇందాక ఆర్ గేట్లో మనం ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటి, ఏ బి ఇన్పుట్ ఇస్తే ఏ ప్లస్ బి అనేది అవుట్పుట్ వస్తుంది. దాన్ని నాట్ గేట్కి ఇన్పుట్గా ఇస్తున్నాం, అంటే ఏ ప్లస్ బి ఇన్వర్ట్ అనేది అవుతుంది. నేను పైన చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేది 0 ఉంది, బి అనేది 0 ఉంది. మన ఎక్స్ప్రెషన్ బట్టి ఆలోచిస్తే 0 ప్లస్ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. బట్ దాన్ని ఇన్వర్ట్ చేయాలి కాబట్టి 0ని ఇన్వర్ట్ చేస్తే 1 అనేది అవుట్పుట్ వచ్చింది, చూసారు కదా. అలానే లాస్ట్ది కూడా చూడండి, ఏలో 1 ఇచ్చుకున్నాను, బిలో 1 ఇచ్చుకున్నాను.
1+1 ఏమని చెప్పాను ఇందాక 1 చెప్పాను. ఇక్కడ జీరోస్ కానీ వన్సే ఉంటాయి. 1+1 = 2 కాదు, ఇప్పుడు 1+1 కూడా 1. ఆ 1 అనేది ఇన్వర్ట్ చేస్తే 0 అనేది వచ్చింది. చూసారు కదా లాస్ట్లో. నాట్ ట్రూత్ టేబుల్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఏ బి సేమ్ అయితే అవుట్పుట్ ఆపోజిట్ వస్తుంది. 0 ఉంది కాబట్టి 1 వచ్చింది, 1 ఉంది కాబట్టి 0 వచ్చింది. అండ్ అలా సేమ్ లేకుండా డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ అనేది 0 వచ్చేస్తుంది. వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల ఆ వాల్యూస్ అనేది నేను ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి మీకు అవుట్పుట్ అనేది చూపించలేకపోవచ్చు. మీరు మీ రబ్బుక్లో ట్రై చేయండి, ఖచ్చితంగా సేమ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం స్పెషల్ గేట్స్ గురించి చూద్దాం. స్పెషల్ గేట్స్లో ఫస్ట్ది XOR గేట్ గురించి మాట్లాడదాం. ఈ స్పెషల్ గేట్స్కి నేమ్ రావడానికి కారణం, యాక్చువల్లీ స్పెషల్ గేట్స్ అనేవి ఆర్ గేట్ తెలుసు కదా మనకి, ఆర్ గేట్ నుంచి స్పెషల్లీ డెరైవ్ చేయడం అయితే జరిగింది. తట్టు వీటిని స్పెషల్ గేట్స్ కింద నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా అనేది వినండి. XOR గేట్ సింబల్ పైన డిస్ప్లే చేస్తున్నాను. XOR గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ చూడండి. y = a XOR of b. ఆ మధ్యలో ప్లస్ అని ఉండి దాన్ని సర్కిల్ చేసి ఉంది చూసారా, దాన్ని XOR ఆఫ్ అంటారు. దట్టు y = a XOR of b. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్పాండ్ చేస్తేనే y = a బార్ b ప్లస్ a ఇంటూ b బార్. మీకు అర్థమైందా లేదా? నేను ఎగ్జాంపుల్లో చూపిస్తాను. a బార్ b ప్లస్ a b బార్ అనేది నేను ట్రూత్ టేబుల్ అనేది సాటిస్ఫై చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్తో. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో ఫస్ట్ కండిషన్ అనేది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. a = 0, b = 0. ఇందాక నేను చెప్పిన ఎక్స్ప్రెషన్లో అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏ బార్ అని ఉంటే అర్థం ఏంటి? 1 ఉంటే 0, 0 ఉంటే 1. ఏ ప్లేస్లో 0 ఉంది, సో అక్కడ 1 వేసుకున్నాను. అలానే b యాజ్ ఇట్ ఈస్గా 0 వేసుకున్నా. ప్లస్ ఏ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా. b బార్ అంటే ఇన్వర్ట్ అయింది, సో 0 ఉంది కాబట్టి bలో 1 వేసుకున్నా. సో 1 × 0 0, 0 × 1 0. అబ్సల్యూట్లీ 0 + 0 = 0. సో ట్రూత్ టేబుల్ ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై చేశాను. మిగతా మీరు సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై చేయండి. ఇది XOR గేట్ గురించి సింబల్ చూసారు కదా పైన ఉంది. నెక్స్ట్ XNORకి వెళ్దాం. ఇప్పుడు XNOR గేట్ గురించి మాట్లాడుకుందాం. XNOR గేట్ సింబల్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను పైన చూడండి. అండ్ XNOR సింబల్ అనేది కూడా నేను పైన డిస్ప్లే చేశాను. అవుట్పుట్ అనేది సింబల్ అనేది తప్పు, సింబల్లో అవుట్పుట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది తప్పు. కింద నేను ఇచ్చాను చూడండి ఎక్స్ప్రెషన్, అది అనేది కరెక్ట్. సో మీరు చూడండి, y = అది ఎలా చదవాలంటే y = a XNOR b. అర్థమైందా? ఆ డాట్ ఉండి సర్క్యులర్ ఉన్నదాన్ని XNOR అని చదవాలి. y = a XNOR b. అండ్ దాన్ని కనుక డెరైవ్ చేస్తే ఆ కింద ఉన్నదే మన ఎక్స్ప్రెషన్ అన్నట్టు. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో ట్రూత్ టేబుల్తో సాటిస్ఫై చేద్దాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ ట్రూత్ టేబుల్లో ఫస్ట్ ఉన్న కాలం అనేది తీసుకోండి. a = 0, b = 0. మన ఎక్స్ప్రెషన్లో వాటిని అనేది నేను సబ్స్టిట్యూట్ అనేది చేస్తున్నాను. సో ఏలో 0, bలో 0. ఏ ఇన్వర్ట్ చేయాలి కాబట్టి ఏలో 1, bలో 1 అనే ఇన్వర్ట్ చేసి వేసుకున్నాను. 0 × 0 0 అండ్ 1+1 1 వేసుకున్నాను. 0 + 1 y = 1. సో మనకు వచ్చిన అవుట్పుట్ ట్రూత్ టేబుల్తో మ్యాచ్ అయింది. చూసారు కదా? అలానే ఆ ఏ బి ప్లేసుల్లో మీరు డిఫరెంట్ ట్రూత్ టేబుల్లోని ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకుని అవుట్పుట్స్ అనేవి టాలీ చేసుకోండి. కన్ఫ్యూజన్ లేకుండా ఏ అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనేది మీకు కింద రెడ్ కలర్ లైన్స్లో పెట్టి చూపించాను. అలానే బి అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనేది కింద బ్లూ కలర్ లైన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి చూపించాను. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా లాజిక్ గేట్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేసాను. అండ్ మీకు ఆపరేషన్ అంటే ఏంటో చెప్తాను కనుక. లాజికల్ ఆపరేషన్ అంటే ఏమీ లేదు. మనం ఇందాక అందుకేట్లా a × b ఆ మధ్యలో ఇంటూ చేస్తున్నాం. అలానే ఆర్ గేట్కి a + b మధ్యలో ప్లస్ చేస్తున్నాం. నాట్ గేట్కి ఇన్వర్ట్ చేస్తున్నాం. ఆ చేసే ప్రాసెస్ ఆ మల్టిప్లికేషన్, ఆ ఎడిషన్, ఆ ఇన్వర్షనే ఆపరేషన్ అని అంటారు. అలానే మీకు చివరిలో చెప్తానని చెప్పాను కదా, అండ్ గేట్కి నాండ్ గేట్కి కంపారిజన్ అని చెప్పి. ఇప్పుడు అండ్ గేట్ అని ఉంది, దాని యొక్క అవుట్పుట్ ఏంటి? a × b. నాండ్ అని ఉంది, అండ్కి నాండ్కి డిఫరెన్స్ ఏముండదు. అండ్కి ఫ్రంట్ని n పెడితేనే నాండ్. అలానే అండ్కి వచ్చిన అవుట్పుట్ని ఇన్వర్ట్ చేస్తేనే నాండ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ యాజ్ ఆర్ కూడా అంతే. ఆర్ గేట్ అనేది a + b. అలానే నార్ గేట్ ఏంటి? a + b బార్. ఆర్కి ముందు n పెడితే నార్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సింబల్స్ అనేవి చాలా ముఖ్యం. చాలా నీట్గా గీయాలి, యాక్యురేట్గా గీయాలి. చిన్న చేంజెస్ ఉంటాయి సింబల్స్ మధ్యలో, మీరు అది అబ్జర్వ్ చేయాలి. అండ్ ట్రూత్ టేబుల్ కన్ఫామ్గా గీయండి అండ్ ఎక్స్ప్రెషన్ కన్ఫామ్గా చేయండి. ఎక్స్ప్రెషన్, ట్రూత్ టేబుల్, సింబల్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ లాజిక్ గేట్స్కి వచ్చేసరికి. సో అవి బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాటిని మెన్షన్ చేయండి. అలానే నేను చిన్న లైన్స్ అనేవి చెప్పాను కదా, అవి కూడా మెన్షన్ చేస్తే గుడ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ అర్థం కాలేదు, ఏదైనా డౌట్ కానీ ఏమైనా ఉండుంటే కనుక కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలానే గాయస్ సబ్స్క్రైబర్స్ స్పేస్ అయితే చాలా దారుణంగా చాలా తక్కువగా ఉంది. సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో మ్యాక్సిమం 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు వాచ్ చేస్తున్నారు మన ఛానల్ని. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్ బేస్. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.